సంఘటన ఎలా జరిగింది, ఎవరు చేశారు ఉమ్, అంటే మనం అడగటం రావటం లేదు ఉమ్, పరమాత్మని. ఉమ్. అర్థమైంది సారి. అర్థమైంది స్వామి. అడగటం రానప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు ఎందుకు అడగటం లేదు, ఎందుకు అడగటం రావట్లేదు, రోజు అడుగుతున్నాం కదా అంటున్నాం. ఉమ్, రోజు మామూలుగా కామన్ గా చెప్పే మాటలు వేరు. ఆ, గురువు గారితో రోజు మాట్లాడుతున్నాం కామన్ గా. అవును. ఆయన మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నాను, ఆ, అది కామన్ అది. ఉమ్. కానీ అంతర్గతంగా మాట్లాడేది వేరే ఉంటది. ఎలా ఆ ఇది అసలు కథ. ఎలా 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 కదా. మరి మాలాంటి వాళ్ళకి తెలియాలి కదా. ఆ, అది అంతర్గతంగా బాధపడేది ఏంటంటే, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను కానీ మీకు అర్థం అవ్వదు. ఆ, ఇప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలుడు కలిపి ఇద్దరు కలిపి ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంటే ఇప్పుడు భాషను బట్టి స్కూల్ అనుకోవాలి. అప్పుడు గురుకులం. కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మను కుచేలుడు. కుచేలుడు. ఓకే. సుధాముడు ఆయన పేరు. ఉమ్, తర్వాత కుచేలుడు అన్నారు. ఆ, అయితే ఇద్దరు కలిపి ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ, అంటే ఇప్పుడైతే స్కూల్, అప్పుడు గురుకులం. అవును. సరే, ఎప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఆయన పిల్లలు పుట్టేశారు. అతనికి బాధలతో అప్పుడప్పుడు భార్యతో, నాకు కృష్ణ పరమాత్మ అనే ఓ స్నేహితుడు ఉండేవాడు, ఉన్నాడు ఆ, అని చెప్పేవాడు రోజు. ఉమ్, అయితే ఆమె ఏమందంటే, అలా కాదు, ఆత్మ అని చెప్పడం కాదు, ఇంతమంది పిల్లలతో మనం బతకలేకపోతున్నాం కదా, ఉమ్, ఓ పని చెయ్యి, ఆయన కలు ఒకసారి వెళ్ళి రాజు అంటున్నావు కదా ఉమ్, అన్నది. అక్కడి నుంచి జంగారెడ్డి గుడి నుంచి చిత్రాలు అనుకుందాం, ఉమ్, అది పిఠాపురం అనుకుందాం. ఉమ్. పిఠాపురం రావాలంటే అప్పట్లో ఏమున్నాయి? నడుచుకుంటానే. అంటే నడకే కదా. నడకే. ఈయన ఏదైనా ఎక్కుదామన్నా, ఏ రథమో బండి ఎక్కుదామన్నా ఆయన దగ్గర ఏమీ లేవు. ఏమి లేవుగా. అప్పుడు ఏం చేసాడు? కాసులు ఉండాలి. సరే, ఉత్తనే అది పరమాత్మ దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా ఉత్తనే వెళ్ళకూడదని ఉమ్, ఆయన దగ్గరే అమ్మవాళ్ళు నాటుకులే కట్టుకుని ఉమ్, బయలుదేరి, ఉమ్, ఇక్కడ ఉంది అసలు కిటుకు. ఉమ్, ఆయన ఎత్తున ఇచ్చేయలేదు. ఉమ్, ఇంటి దగ్గర నుంచి మొదలెట్టి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళేదాకా ఓం కృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః అనుకుంటూ పోయాడు. ఉమ్, అక్కడ ఆయన చేరుకుంటులోకి 2 రోజులు 3 రోజులు పట్టింది. ఉమ్. 3 రోజులు కూడా ఆయన ఏం చెప్పాడు? దీక్షగా ఇంకేం చూడలేదు. ఇక్కడ ఆయన నామం అంతే. ఇక్కడ పడుకుందామా, ఇక్కడ తిందామా ఏమీ లేదు ఇంకా. ఉమ్, అలా అనుకుంటా పోయాడు. ఆకలేస్తుందిరా, ఎండగా ఉంది, చెప్పుకొని కూర్చుని ఆ తర్వాత వెళ్దామని అనుకోలేదు ఇంకా. ఆ, ఆ దీక్షతో వెళ్ళిపోతే ఆయనకి అర్థమైంది. ఉమ్, రెడీగా తలుపులు తీసుకుని ఉన్నాడు. అంటే తలుపులు తీసుకున్నా అంటే కథలో ఏంటంటే లోపలికి వెళ్ళలేదు. ద్వారపాలకులు పక్క తోసేసారు. ఉమ్, మళ్ళీ కృష్ణుడికి తెలిసింది, తీసుకొచ్చుకున్నారు. ఇంకా ఆ స్టోరీ అందరికీ తెలిసినదే. అవును. నేను చెప్పేది ఏంటంటే, అంతర్గతం తెలీదు, బాహ్యం తెలుసు. కిటుకు, ఉమ్, చిన్న కిటుకు అంతే. ఆ, అక్కడే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఎక్కడో ఉన్నాడు. ఏదో సఖులతోటి, వాళ్ళ శ్రీమూర్తులతోటి ఏదో ఆటలాడుకుంటున్నాడు ఆయన. ఆ, ఈ లోపల ద్రౌపది కాకేసింది. ఉమ్, వచ్చాడా లేదా? వచ్చాడు. గజేంద్ర మోక్షంలో కృష్ణ పరమాత్మ. దగ్గరికే వెళ్ళలేదు ఆవిడ, ఎక్కడి నుంచో పిలిచింది. ఆ, ఉమ్, అదే అంటుంటా. ఇప్పుడు పిలిస్తే రానప్పుడు రాకుండా ఏమీ ఉండడం. ఉమ్, పరమాత్మ మనకు కూడా ఉంటాడు. కాకపోతే మనకు పిలవడం రావట్లేదు, చూడడం రావట్లేదు, మాట్లాడడం రావట్లేదు. అన్ని నేనే చేసేసాను అనుకుంటున్నాం. ఇదంతా నా గొప్ప అనుకుంటున్నాం. నేనే మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నాం. నేనే అన్ని చేసేయాలనుకుంటున్నాం. నాకంటా ఇదంతా గొప్ప మనదే. నాకంటా గొప్ప లేడు అనుకుంటున్నాం. పరమాత్మ వచ్చి, వెంకటేశ్వరం వచ్చి నాతో టీ తాగి వెళ్ళాడు అంటున్నాం. నాతో కబడ్డీ ఆడాడు అంటున్నాం. ఆ? ఉమ్, ఎంత దారుణంగా తయారైపోయాము మనం. ఉమ్, ఆయనకి పని, మనతో మాట్లాడి పని, ఉమ్. మనతో మాట్లాడి పని ఆయనకి. ఆయన ఎంతమందిని కాచుకోవాలండి. మాట్లాడాలి. అది నేను అనేది, మనతో మాట్లాడటం కాదు, మనం అతనితో మాట్లాడాలి. ఉమ్, రోజు చెప్పుకోవాలి. చెప్పక ఏదో రోజు మొర వింటాడు కదా. ఆ, నిన్న జరిగింది అదే. సోమవారం, ఆ, మన శనివారం నాడు ఏడిచింది, ఆదివారం నాడు అడగమన్నాను. ఉమ్, సోమవారం అయిపోయింది. ఉమ్. ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకేం కావాలంటే అక్కడ ఇంకో కిటికీ ఉంది. ఇంకా వస్తాయి తర్వాత కాలితే.